ఆడికి పోయేస్తా అన్నా పర్సు లేకుండా అన్న ఈడే ఉన్నా అన్న తీసుకున్నా బయట తీసుకుంటా ఓకే 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 వీడియోలో పడుతుంది ఎవరినా సార్ ఎవరినైనా ఎప్పుడు ఏదో కలిసి ఏముంటుంది స్వామి అయితే కొన్ని జరిగిన జరుగుతుంది అందరు బయటే ఉన్నారు బయట వాళ్ళు లోపల రఫ్ నా చెప్పనా హలో ఈడున్నారా తొందరరా జరుగుతుంది రా ఏం చేస్తుంటారు ఎంతసేపు పంపిస్తా ఒక 5 నిమిషాలు పంపిస్తా
లేనా వీడియో కోసం వీడియో కోసం ఎలా అధికారులు కదా మాకు లోపల పెద్ద ఆయన బాత్రూమ్ చూడు పో అలా ఉంటారు పెద్ద నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ అన్నాలపుల్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను మా సిబ్బంది తర్వాత పంచాయతీదారులు సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జియో ప్రకారం 12 మంది ఉండాలి. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉండారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము, అది ఇప్పుడే చెప్పలేము. అదే ఎస్ఆర్ఓ చంద్రమౌళి. ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకుముందు మొన్న ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాలా. ఇవి ఉన్నాయి, సెవరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000, 5,000 స్క్రీన్ షాట్ లో. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో